హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సోమశేఖర్. మీరు చూస్తున్నారు SS.in. ఫ్రెండ్స్, ఈరోజు పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. పైథాన్ యొక్క హిస్టరీ. అంటే పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. అయితే అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమి, జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమి, పైథాన్ యొక్క ఒక స్పెషల్ థింగ్ ఏమి, పైథాన్ హిస్టరీ ఉంటుంది కదా, ఎప్పుడు వచ్చారు, పైథాన్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దెన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే బేసిక్ థింగ్స్ అనేది తెలుసుకుందాం. దెన్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది బేసిక్గా చేస్తామన్నమాట. ఇంకా దానికి కావాల్సిన బేసిక్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి పైథాన్ అనేది గుయిడో వాన్ రోసమ్. ఈయన ఒక ప్రోగ్రామర్ అనమాట. యాక్చువల్గా గూగుల్లో పనిచేస్తేనే ఒక ప్రోగ్రామర్ అనమాట. ఈయన పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఇన్వెంట్ చేశారనమాట. ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది వచ్చి గుయిడో వాన్ రోసమ్. ఈయన 1991లో ఈయన పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. జస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంటున్నాం కదా. జస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్ ఎందుకు వాడతాం, ఏమి ప్రోగ్రామింగ్ అనేది తెలియాలి కదా మనకు. ఫస్ట్ అంటే ఒక మనిషితో మనం కమ్యూనికేట్ అవుతున్నామంటే ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి, అంటే తెలుగు కానీ తమిళ్ కానీ ఏదో ఇంగ్లీష్ కానీ సంథింగ్ లాంగ్వేజ్ ఏదైనా సరే మనం ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసి ఒక మనిషితో కమ్యూనికేట్ అవుతున్నాం. అంటే మనం చెప్పాలనుకుంటే ఒక మనిషితో చెప్పాలనుకుంటే ఒక లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటాం. అలాగే మనం చెప్పాలనుకునేది ఒక మిషన్కి తెలియజేయాలనుకుంటే ఒక మిషన్కి మనం ఏం పని అయితే చెప్పాలనుకుంటున్నామో అది ఏం చేయాలి అని చెప్పేదాన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడాన్ని మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తే మాత్రమే మనం చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు మనం కంప్యూటర్తో కంప్యూటర్ అనేది వర్క్ చేస్తుంది, బైనరీ లాంగ్వేజ్లో చేస్తుంది. బైనరీ లాంగ్వేజ్ అనేది కూడా 0s 1sతో కలిగిన లాంగ్వేజ్. యాక్చువల్గా మనం ఒక డివైస్ యూజ్ చేసి ఇన్పుట్ డివైస్ని కానీ యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అది ఒక బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యి కంప్యూటర్ లాంగ్వేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఏదైనా మనం మిషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే జస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ సి ప్రోగ్రామింగ్ కానీ C++ ప్రోగ్రామింగ్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూబీ కానీ ఎలాంటివన్నా ప్రోగ్రామింగ్స్ యూజ్ చేసి మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం ఏదైతే మిషన్ తెలియజేయాలనుకుంటున్నామో ఆ విషయాన్ని కన్వే చేయడానికి లాంగ్వేజెస్ని వాడతాం అనమాట. యాజ్ మనం ఒక ఇతర మనిషితో మాట్లాడేటట్టు. దెన్ పైథాన్ ప్రోగ్రామింగ్ చెప్పాను కదా, గుయిడో వాన్ రోసమ్ 1991లో ఇన్వెంట్ చేశారనేది. జస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్. దెన్ మనం పైథాన్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా హై లెవెల్ లాంగ్వేజెస్, లో లెవెల్ లాంగ్వేజెస్ అనేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బైనరీ లాంగ్వేజ్ అమ్మన్నాం, అది ఒక లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. LLL లో లెవెల్ లాంగ్వేజ్. జస్ట్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్తో కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అనేసి కూడా అంటాం ఫ్రెండ్స్. అది చెప్పాను కదా, బైనరీ లాంగ్వేజ్ కంప్యూటర్తో కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ అనేసి చెప్పాము కదా. 0s 1sలో ఉంటుంది. బైనరీ లాంగ్వేజ్ అంటే ఓన్లీ 0s and 1sతో ఫామ్ అవుతుంది. మీరు కావాలంటే చాలా ఇమేజెస్ కూడా చూడొచ్చు గూగుల్లో కావాలంటే. దెన్ HLL సారీ ఫ్రెండ్స్, HLL అంటే హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఇప్పుడు మనం చూస్తున్న పైథాన్ కానీ సి కానీ C++ కానీ డిఫరెంట్ టైప్ అంటే ఇట్లాంటి లాంగ్వేజెస్, మిషన్ లెర్నింగ్ లాంగ్వేజెస్ మోస్ట్లీ ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే జస్ట్ ప్రోగ్రామర్స్ ఉంటాం కదా, మనం ప్రోగ్రామింగ్ చేస్తాం కదా, మనకు అర్థమయ్యే లాంగ్వేజెస్ని మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అనేసి కూడా సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. హై లెవెల్ లాంగ్వేజెస్ అనేది ఇప్పుడు మనం పైథాన్ అనేది HLL అని చెప్పుకున్నాం కదా, HLL అన్నాం కదా. దెన్ పైథాన్ అనేది ఇప్పుడు ఇట్లా హై లెవెల్ లాంగ్వేజెస్లో కూడా 2 types ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. హై లెవెల్ లాంగ్వేజెస్లో కూడా ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజెస్, అంటే HLLలో కూడా హై లెవెల్ లాంగ్వేజెస్లో కూడా 2 types ఉన్నాయి ఫ్రెండ్స్. కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ అండ్ ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజెస్. కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ అంటే ఏమి, ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజెస్ అంటే ఏమి అనేసి నేను క్లియర్గా చెప్తాను. జస్ట్ మనం వాడుతున్న పైథాన్ అనేది ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ అంటే కూడా చెప్తాను. ఫస్ట్ ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్. ఫస్ట్ ఇంటర్ప్రెటర్ బేస్డ్ అంటే ఫస్ట్ మనం ఒక కోడింగ్ రాస్తాం కదా, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కోడింగ్ రాస్తాం కదా, సమ్ కోడ్ అనేది రాస్తాం కదా, మనం ఇన్స్ట్రక్షన్స్ సమ్ కోడ్ రాస్తాం కదా, అంటే స్టెప్ బై స్టెప్ అనేది ఒక కోడ్ అనేది రాస్తాం కదా. మనం ఇచ్చిండే కోడ్ అనేది జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇది మనం రాసిన సోర్స్ కోడ్ అనమాట.
ఇది మనం రాసిన సోర్స్ కోడ్, ఆబ్జెక్ట్ కోడ్. సోర్స్ కోడ్, ఆబ్జెక్ట్ కోడ్ అంటే మనం ఇది రాసిన మనం సోర్స్ కోడ్ అనమాట. ఇది ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్ ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ కోడ్ అనేది అంటే రాసిన కోడ్ అనేది అలాగే ఎగ్జిక్యూట్ అంటే స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఏదైనా తప్పులు ఉన్నాయా లేదా అనేలాగా చూసుకుంటే కూడా స్టెప్ బై స్టెప్ అనేది చేసి అలాగే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అదే కంపైల్ ఇప్పుడు అర్థమైంది కదా, సోర్స్ కోడ్ ఉంటుంది అనమాట. అంటే మనం రాసిన కోడ్ ఉంటుంది కదా, దెన్ అది చెక్ చేస్తుంది అనమాట. ఇంటర్ప్రెటర్ అనేది మనం రాసిన కోడ్ని చెక్ చేసి స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ చేసి ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది అనమాట. అలాగే దెన్ మనం రాసిన కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ అనుకోండి. అంటే ఇప్పుడు ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ అన్నా కదా, ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ చూసుకున్నట్టు కదా మన పైథానే కూడా ఒక ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మనం చెప్పొచ్చు కదా, పైథాన్ ఈజ్ హెచ్ఎల్ఎల్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఏ ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్. దెన్ కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మన కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ గురించి అంటే పైథాన్కి సంబంధం లేకపోయినా కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ అనేది కూడా ఏం అనేసి తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను చూడండి. కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ అంటే సోర్స్ కోడ్ ఉంటుందని చెప్ప కదా, దెన్ కంపైలర్ సోర్స్ కోడ్ ఉంటుంది కదా, మనం ఏదైతే రాసింటామో మనం రాసిన కోడ్ ఉంటుంది కదా, సోర్స్ కోడ్ అనమాట. కంపైల్ చేస్తుంది అనమాట. అంటే కంపైల్ చేసి ఆబ్జెక్ట్ కోడ్ ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఆబ్జెక్ట్ కోడ్లో ఏమంటే ఇప్పుడు హోల్ పార్ట్ ఆఫ్ ద అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి, హోల్ పార్ట్ అంటే మీకు ప్రోగ్రామ్లో కూడా నీట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియో చూసే ఇంకా క్లారిటీ వస్తుంది. హోల్ కోడ్ని అంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేసి చెక్ చేస్తుంది అనమాట. కంపైల్ చేసి ఆబ్జెక్ట్ కోడ్లో వచ్చి మొత్తం అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూట్ అనేది హోల్ పార్ట్ జరుగుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. దీనికి చెప్పాలంటే కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సి ప్రోగ్రామింగ్ దాన్ని కూడా మనం కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్లో కూడా ఇంకోటి ఏమిటంటే మనం రాసిన కోడ్ ఒకటి అయితే .c ఎక్స్టెన్షన్తో సిఏ తీసుకున్నాం అనుకోండి, .c ఎక్స్టెన్షన్ ఎనీ నేమ్తో ఉంది .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నామంటే కంపైల్ అయిన తర్వాత కంపైల్ అయిన ఫైల్ అనేది .aat అనే ఫామ్లో .aat ఫామ్లో వచ్చి కోడ్ అనేది కంపైల్ అయ్యి ఒక ఫైల్ జనరేట్ అవుతుంది అనమాట. అలా కానీ మన పైథాన్లో అనేది అలా ఉండదు అనమాట. అలా ఉండదు. దెన్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏమి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏమి, కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ అంటే ఏమి, ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ అంటే ఏమి తెలుసుకున్నాం కదా. అంటే దీన్ని బట్టి నేను అనుకోవచ్చు పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ అనేసి కూడా చెప్పొచ్చు. దెన్ పైథాన్ యొక్క యూజెస్ తెలుసుకోవాలి కదా. అంటే ఇంత కోడ్ రాయడానికి ఈ ప్రోగ్రామ్ ఎందుకు నేర్చుకోవాలి, ఇది అసలు దీన్ని నేర్చుకోవడం వల్ల యూజ్ ఉందా లేదా అనేసి అనుకోవచ్చు కదా. ఆండ్రాయిడ్ అప్లికేషన్ అంటే ప్రతి ఒక్కటి దాంతోనే రాయాలనేసి ఏం లేదు, కానీ మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వాడుతున్నారు కదా, ఆ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేది కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ బేస్డ్ చేసుకొని కూడా రాస్తారనమాట. చాలా ప్రోగ్రామింగ్స్ పైథాన్ బేస్డ్ రాస్తారు. అలాగే ఇది డిఫరెంట్ ఫీల్డ్స్లో కానీ మిషన్ లెర్నింగ్లోనే కదా, అంటే మిషన్స్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికే కాదు, ఇలా వెబ్ అప్లికేషన్స్లోనూ వాడతారు పైథాన్ అనేదాన్ని. అలాగే మిషన్ లెర్నింగ్లోనూ మిషన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వాడతారు. దెన్ ఇది యూజర్ అండర్స్టాండబుల్ అంటే ఈజీగా కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. దెన్ దీని యొక్క మెయిన్ యూజెస్ తీసుకున్నట్లయితే మనం ఒక 500 లైన్స్ కోడ్ రాసాం అనుకోండి, ఒక్కో లైన్ ఆఫ్ కోడ్లో కానీ అంటే ఎక్కడంటే అక్కడ అంటే సీలో అనుకోండి ఒక 500 కోడ్ లైన్స్లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అన్నీ ఒకేసారి చూపిస్తుంది. ఒక 50 మిస్టేక్స్ ఉంటుంది అనుకోండి, అంటే 50 మిస్టేక్స్ మనం చూసుకోలేము కదా ఎక్కడెక్కడ ఉంది అనేసి. అదే బట్ పైథాన్లో అనుకోండి అంటే చూపిస్తుంది ఎక్కడెక్కడ అనేసి మనం రెక్టిఫై చేసి చూడలేము కదా, కానీ పైథాన్లో అనేది ఒక్కో మిస్టేక్స్కే చూపిస్తుంది అనమాట. చెప్పాను కదా ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ అనేసి, అంటే ఒక లైన్ ఆఫ్ కోడ్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, ఆ యూజ్ అనేది మనం ఇక్కడ బేస్ అవుతుంది అనమాట. ఒక స్టెప్ ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి చూపిస్తుంది, ఈ లైన్లో ఇక్కడ మిస్టేక్ ఉంది దాన్ని రెక్టిఫై చేయండి అనేసి. ఇప్పుడు అది రెక్టిఫై అయితేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఈ ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ వల్ల మనకి ఇది యూజ్ అనమాట. అది కాకుండా డిఫరెంట్ ఫీల్డ్స్లో యూజ్ చేస్తారన్నమాట కదా, వెబ్ అప్లికేషన్స్లోనూ యూజ్ చేస్తారు, అలాగే
ఇంకా సైంటిఫిక్ ఫీల్డ్స్లో అంటే సైంటిఫిక్ ఫీల్డ్స్లో మిషన్స్కే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ అంటే ఇప్పుడు సమ్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకోండి, సమ్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఇంట్రడ్యూస్ చేయాల్సింది అనుకోండి, అక్కడ కూడా పైథాన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. కాబట్టి ముందు జావా అనేది ఇప్పుడు ఓల్డ్ పై చాలా ఎఫెక్ట్ ఉందన్నమాట. అంటే ఎఫెక్ట్ అంటే నేను చెప్తాను నెగిటివ్గా కాదు, పాజిటివ్గా. జావా అనేది హైలీ ఎఫిషియెంట్ లాంగ్వేజ్ అనేసి అనుకుంటున్నారు. బట్ ఫ్రమ్ 1991లో ఇది వచ్చింది కదా, దెన్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే పైథాన్ అనేది చాలా వన్ ఆఫ్ ద ప్రౌడ్ లాంగ్వేజ్, ఎక్కువ వాడుతున్న లాంగ్వేజ్గా ఉంది. పైథాన్ నేర్చుకుంటే కూడా చాలు, ఈవెన్ పైథాన్ బాగా వస్తే కూడా చాలు ఫ్రెండ్స్, మీకు కన్ఫర్మ్ జాబ్ ఉంటుంది అనమాట. అంత ఎఫిషియెంట్ లాంగ్వేజ్ అంత అనమాట పైథాన్. ఇంకా పైథాన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. 1991 నుంచి ఇప్పటి వరకు ఒకేలాగా ఉండదు కదా ఏ లాంగ్వేజ్ అయినా. దాని అక్యురసీ పెంచడానికి, అంటే మన ఇచ్చే రిజల్ట్ అనేది అక్యురసీ ఎక్కువ, అంటే స్థిరంగా అంటే చూపించిన పర్టికులర్గా అనేసి ఉండడానికి డెవలపర్స్ గమ్మున ఉంటారు కదా, వన్స్ తయారు చేసి మళ్ళీ అడ్వాన్స్డ్గా చేయాలనుకుంటున్నారు కదా. కాబట్టి దీంతో కూడా అడ్వాన్స్డ్ వర్షన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. పైథాన్ 2.7 కానీ 3.6 కానీ 3.7 కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి పైథాన్ అనేది సింపుల్గా చెప్పాలంటే పైథాన్ అనేది హెచ్హెచ్ఎల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఏ ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్. ఈరోజు ఇది జస్ట్ ఈ 2 పాయింట్స్ కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంటర్ప్రెటర్ బేస్డ్ లాంగ్వేజ్ అంటే స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంటే మీకు హిస్టరీ ఉపయోగపడుతుందో పడదో కానీ తెలుసుకోవాలన్నమాట. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటున్నామో ఈ లాంగ్వేజ్ యొక్క మెయిన్ యూజెస్ తెలుసుకోవాలి కదా. కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే. అంటే ఇప్పుడు బేసిక్స్ అయితే ఫ్రెండ్స్, అంటే దీని యొక్క హిస్టరీ కానీ దీని యూజెస్ కానీ ఏమనేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో బేసిక్స్ అప్లోడ్ చేస్తాను అనమాట. దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే చూసి వదిలేసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి పోస్ట్ అవుతుంది అనమాట, మన వీడియో అనేది ఎక్కువ పబ్లిష్ అవుతుంది. కాబట్టి మీకు యూజ్ అవుతుందని అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలి కాబట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల అంటే నా ఏ వీడియో చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇంతకుముందు నేను మీ మొబైల్ హ్యాక్ అయిందా లేదా అనేసి తెలుసుకోవాలనేసి ఒక వీడియో చేశాను అనమాట. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ఈ వీడియో కూడా చూడండి ఫ్రెండ్. ఇంతకుముందు వీడియో అది కూడా చాలా బాగుందనమాట. మీ మొబైల్ ఏమైనా హ్యాక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు కదా. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.